ఆనెస్ట్లీ కొంతమంది మేబీ అది టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అలా అంటారేమో కానీ జోక్స్ అపార్ట్ అది మనకు ఒక యాక్టర్కి నంబర్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మన మైండ్ ఇంకా బాగా పనిచేస్తుంది అండ్ ఇట్ పుషెస్ అస్ టు పర్ఫార్మ్ బెటర్. సో అది తను ఫోన్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇద్దరు మూవీలో ఎంత ఇన్వాల్వ్ అయ్యారో అర్థం. మనం అందరూ చేసింది ఫస్ట్ మూవీ వస్తుంది, దాని తర్వాతే మన అందరికి మూవీ జనాలు చూస్తారు కదా, జగరు పల్వి గారు అలా ఏం లేదు. సో అక్కడ చూసినప్పుడు ఎంత ఇంపార్టెంట్ మా ఇద్దరిది పోర్షన్ అంతే ఇంపార్టెంట్ తన పోర్షన్ కూడా. సో అప్పుడు ఏమైనా నాకు డౌట్స్ ఉంటే ఏదో ఇద్దరు ముగ్గురు దగ్గర ఫస్ట్ ఇక్కడ పోతుంది, దాని తర్వాత తను కొంచెం సేపు తీసుకుంటారు రాయడానికి, ఇక్కడ నేను ఒక కాల్ పెడతాను, దాని తర్వాత ఫైన్ గా అరవింద్ గారు చందు దగ్గరికి వెళ్తుందంటే డౌట్ కోసం నేను ఇంకా లంచ్ బ్రేక్ తీసుకొని శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ మ్యాప్ వేసి క్యారవాన్ లో అప్పుడు బయటకు రావచ్చు, ఇంకా అప్పుడే డిస్కషన్ క్లోజ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు చెప్తుంది అంత పెన్సిల్ తో రాయాలంటే పక్కన షార్ప్నర్ ఇంపార్టెంట్ మేడం. చెక్కి చెక్కి రాసి రాసి చెక్కి చెక్కి కదా. స్క్రిప్ట్ కి మనం చేసినకి ఏం డిఫరెన్స్ లేదు. అక్కడ ఏంటంటే లేదు లేదు పర్ఫార్మెన్స్ లో మనం ఏం బయట ఇప్పుడు ఇలా ఇంత సీన్స్ ఉంది అది మనం క్రష్ చేసి ఒక చిన్న పంచ్ లాగా చేసేద్దాం అంతే. మీరందరూ సడన్ గా ఈ సెషన్ నా గురించి పెట్టిన టైం ఉంది, అదేం లేదు, అదేం కాదు. హీ డి నాట్ సైన్ ఎనీ అదర్ ఫిల్మ్. నేను ఎప్పుడు తను అడుగుతాను, బికాస్ లవ్ స్టోరీ టైంలో ఆల్సో వీడ్ ఆస్క్ వాట్ యూ డూయింగ్ నెక్స్ట్ అని. ఇప్పుడు నేను అడిగినప్పుడు కూడా నేను తండేల కోసం వెయిట్ చేస్తాను, వచ్చిన తర్వాత చూద్దామని. అప్పట్లో ఆ రోజు మనం రిలీజ్ రోజు చెప్పాము కదా, ఆ రోజు వరకు ఇదే తన ఆన్సర్, మనం చూద్దాం తండేలు వస్తుంది దాని తర్వాత. సో సచ్ నైస్ అప్రోచ్ వేర్ యూ కంప్లీట్లీ సరెండర్ ఒక ఫిల్మ్ కోసం. అది సరెండర్ చేసి ఎన్ని రోజులు, ఒక ఇయర్ తీసుకుంటుందా ఓకే అని తను వదిలేయడం నాకు ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్. నెక్స్ట్ ప్రొడ్యూసర్ యూస్ టు కాంటాక్ట్ మీ, నాట్ హిమ్. సార్ మీది ఎప్పుడో వద్ది, మీది ఎప్పుడో వద్ది, మేము రిలీజ్కి 10 రోజుల ముందు కూడా షూటింగ్ చేస్తాము, నా రిలీజ్ డేట్ చూసి మీరు అనుకోండి తప్ప నేనేమి కమిట్ అవ్వను. వై డూ థింక్ తన పెళ్లి కోసం తను ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం జుట్టులు దాడి దాన్ని కట్ చేయకుండా ఇలా ఉన్నారు? ఎప్పుడు ఏం వచ్చేస్తుంది, ఎప్పుడు మనం షూట్కి వెళ్ళాలి అని ఇలాగే వదిలేస్తారు. నేను పెళ్లికి వెళ్ళి వీళ్ళు కింద కూర్చుంటారు కదా, వంగి అక్షంతలు వేస్తున్నాను. పరిచయం చేశాడు ఈయన, అంటే తెలుసు అన్నట్టుగా ఆమె చూసింది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సార్ అంది పెళ్లిపేటల మీద. ఇదేంటి క్వశ్చన్? when do you show the face of my husband sir? అంటే గడ్డం ఎప్పుడు తీస్తా, గడ్డం లేకుండా భర్తను చూడాలనే కోరిక అది నా చేతిలో లేదని చెప్పుంటాడు ఈయన. నేను కనపడగానే ఫస్ట్ క్వశ్చన్ ఆమె అదేసాను. మీరేం ఆన్సర్ ఇచ్చారు? నేను అమ్మ రిలీజ్ డేట్ చూసుకో, అప్పటి వరకు చెక్ గీతా ఆర్ట్స్ పేజ్ ఫర్ అప్డేట్స్ అని చెప్పుంటారు. మీరు అడిగినప్పుడు ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు ఏమయ్యా అన్నారు ఏంటంటే మనం రిలీజ్ చేస్తాం ఏమన్నాను కానీ అప్పుడు ఇలాగా చైతన్య ఆవిడ అడిగింది, అయ్యా మా ఆయన మొహం నేను ఎప్పుడు చూసుకోవచ్చు అని అన్నాను. కమింగ్ బ్యాక్ టు ద మూవీ. కాదు కాదు, ఇందులో మీమ్స్ ఏంటంటే పెళ్లిపేటల మీద నుంచే అరవింద్ గారిని నిలదీసిన. మీరు ఈ డెసిషన్ తీసుకోకుండా ఉండుంటే బాగుండేది అని ఏదైనా ఒక డెసిషన్ గురించి అనుకున్నారు? తీసుకున్న అన్ని డెసిషన్లు కరెక్ట్ అయిన ఏకైక సినిమా అనుకోండి. ఓకే సార్, మీ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ మీ ఇద్దరు గురించి, మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ మూవీ ఎలా ఉండబోతుంది, వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు గివ్ అవే టు ద ఫ్యాన్స్? తను ఇద్దరి కోసం తను చెప్తారు. ఇది ఫస్ట్ అనుకుంటా ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అని. సో ప్రేమ పుట్టడానికి అది ఏదైనా ఒక ప్లేస్ కావాలి, ఏదైనా ఒక సిచ్యువేషన్ కావాలి, కౌమార దశలోనో కాలేజీలోనో ఎక్కడైనా ఉంటుంది. బట్ ఇది మేము అనుకున్నప్పుడు ఏంటంటే ఇది ఇంకా ఎటర్నల్ ఇది. సో ఎంత బెంగ ఉంటుందో అంతే భయం ఉంటుంది. సో ఎవరైతే లవ్లో ఉన్నారో, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అది బుజ్జితెల్ల అయినా రాజు అయినా, ఎవరైనా కానీ వచ్చి ఈ సినిమా చూసేటప్పుడు వాళ్ళలో వాళ్ళ ప్రేమ, అవతల మీద ప్రేమ ఇది చాలా చక్కగా కనపడుతుంది. ఒకరి మీద ఒకరికి ఉన్న బెంగ, ఒకరి మీద ఒకరికి ఉన్న భయం, ఒకరి మీద ఒకరికి ఉన్న కోపం చక్కగా కనపడుతుంది. వాళ్ళని వాళ్ళు చూసుకోవచ్చు, ప్రేమికులందరూ వాళ్ళని వాళ్ళు చూసుకోవచ్చు. ఫ్యాంటాస్టిక్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినా కానీ, ఏం వచ్చినా కానీ ప్రేమ అయితే మాత్రం దూరం అవుదండి. ఇట్ ట్రూ స్టోరీ. మీరు దూరంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఏమున్నా కూడా అంటే ట్రూత్ ఆర్ డేర్ అన్నమాట ఇది. సో మీరు ఆన్సర్ చెప్పలేకపోతే డేర్ చేయాల్సి వస్తుంది. సాయి పల్లవి గారు తండేల్లో బాగా యాక్ట్ చేశారా, లవ్ స్టోరీలో బాగా యాక్ట్ చేశారా?
సాయి పల్లవి గారు తండేల్లో ఇంకో క్వశ్చన్ ఉంది, ఆప్షన్ కావాలా? ఇవ్వండి. మల్టీ స్టారర్ మూవీలో యాక్ట్ చేయాలంటే అల్లు అర్జున్ గారితో చేస్తారా, అక్కినేని అఖిల్ గారితో చేస్తారా? అఖిల్తో ఆల్రెడీ మనంలో ఒక స్క్రీన్ స్పేస్ షేర్ చేసాం కాబట్టి డెఫినెట్లీ అల్లు అర్జున్ గారితో చేయటం విల్ బి అ గుడ్ ఆపర్చునిటీ. సాయి పల్లవి గారు, మీ ఫేవరెట్ కోస్టార్ ఇన్ తెలుగు మళ్ళీ మళ్ళీ వర్క్ చేయడానికి, అంటే మీరు ఇప్పటిదాకా యాక్ట్ చేసిన వాళ్ళలో మళ్ళీ మళ్ళీ ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? ద ర్యాపో దట్ ఐ హ్యావ్ చైతన్య గారితో ఉన్నది చాలా చాలా కంఫర్టబుల్. ఓపెన్ తను ఏం అనుకుంటారో లేదో, బట్ హీల్ ఆల్వేస్ హ్యావ్ అ ఫేస్ వేర్ ఈస్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ కంపాషనెట్. సో ఐ థింక్ చైతన్య గారు. ఓకే, బట్ మళ్ళీ మళ్ళీ అంటే కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ చేద్దాం. తనకి పాపం 1 year నుంచి నేను పల్లవితోనే ఉన్నాను, బోర్ కొట్టింది అలా అవ్వకూడదు కదా. సో కొంచెం స్పేస్ ఇచ్చి దాని తర్వాత మేక్ హిమ్ మిస్ మీ. సార్ నీ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. నీ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. నేను డేర్కి వెళ్ళడం బెటర్. సార్ క్వశ్చన్ అడగమంటారా, డైరెక్ట్ డేర్ చేస్తారా? ఓకే, ఇప్పుడు పుష్ప 2 అండ్ తండేలు ఒకసారి రిలీజ్ అవ్వాల, బట్ ఒకవేళ అయ్యి ఉంటే మీరు ఫస్ట్ ఏ సినిమా చూడడానికి వెళ్తారు? అందుకనే డేర్ అన్నాను. మీ లాస్ట్ 3 గూగుల్ సర్చ్ హిస్టరీ చూపించు. క్లాడ్ ఏఐ. ఏంటి సార్? క్లాడ్ ఏఐ అంటే ఏఐలో కొత్త ఇంజన్ వచ్చింది. సో ఆ క్లాడ్ ఏఐ లోకి వెళ్ళి ఏదో ఎతికాను అనమాట. అది ఫస్ట్. వందే మాతరం ఎక్స్ప్రెస్ బిట్వీన్ జమ్మూ అండ్ కాశ్మీర్, హౌ లాంగ్ ఇట్ టేక్స్? ఇప్పుడు కొత్తగా వేస్తారు కదండి బ్రిడ్జ్. నిన్న వేశారు కదా. డిస్టెన్స్ బిట్వీన్ వైష్ణోదేవి కట్రా అండ్ జమ్మూ. ఓ మిగతా డిలీట్ చేస్తారండి. యాజ్ ఇట్ ఈస్ ఇది తీసుకోవచ్చు. అంటే డిలీట్ చేస్తే అవే ఉంటాయి కదండి. లేదు, ఇప్పుడే నా చేతికి వచ్చింది కదా, స్క్రీన్ షాట్ తీసుకోమని ఇవ్వమనా? నెక్స్ట్ చదవండి, అది హైలైట్, అది హైలైట్. నేను అందులో డ్యాన్స్ బాగా చేసావు అని అంటుంటే నాకు అప్పటికి రాలా, ఇంకా క్లిప్ రాలా. ఆ క్లిప్ కోసం ఎత్తిగాను అల్లు అరవింద్ డ్యాన్స్. సార్ అరవింద్ సార్, మీకు ఒక చిన్న ప్రశ్న సార్. ఇప్పటిదాకా గీతా ఆర్ట్స్లో ప్రొడ్యూసర్ నేమ్లో మీ పేరు ఉంటుంది, బట్ ఈ సినిమాకి బన్నీవాస్ గారి నేమ్ ప్రొడ్యూసర్గా పడి మీది సమర్పించులో వస్తుంది కదా, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? వెల్ థాట్ రీజన్ ఏమి లేదమ్మా. ఫర్ దిస్ ఐ హావ్ డన్ లాట్, made a huge journey, very successful. Now I have to give space to the people in Geetha Arts next to me. నా తర్వాత గీతా ఆర్ట్స్లో బన్నీవాసు, విద్యా మాధురి వీళ్ళు ఉన్నారు. ఐ డిసైడెడ్ అన్లెస్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ దట్ మై నేమ్ షుడ్ బి దేర్, ఐ ఫీల్ దట్ ఐ షుడ్ గివ్ ద స్పేస్ టు ద నెక్స్ట్ పీపుల్. అండ్ వాసు ఈజ్ అ వెరీ సెన్సిబుల్ కలీగ్ టు మీ. నేను ఇప్పుడు నా ఆఫీస్లో పనిచేస్తున్నట్టుగా ఫీల్ అవును. అతను నాకు ఏదైనా సలహా కావాల్సి వచ్చినా అతను అడుగుతాను. సో ఐ గాట్ సో మచ్. అతను తీసుకొచ్చాడు ఈ సబ్జెక్టు, శ్రీకాకుళంలో ఎవరిదోనండి ఈ సబ్జెక్ట్ అని తీసుకొచ్చి నాకు వినిపించాడు. దాని గురించి కూర్చోబెట్టి వర్క్ చేయడం కానీ, తర్వాత ఆ డైరెక్టర్ గారితో కూర్చోబెట్టి ఆయన వాళ్ళిద్దరూ ఒక షేప్ చేసి తీసుకొచ్చి నాకు ఇలా ఉంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇంప్రూవ్ చేస్తాము అని ఇట్లాగా బేసిక్ వర్క్ ఆయన చేశాడు. హీ హ్యాపెన్ టు బి గుడ్ ఫ్రెండ్ ఆఫ్ చైతన్య ఆల్సో. అండ్ ఈయనకి చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. సో బెటర్ హీ కమ్స్ ఫార్వర్డ్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ ఆల్ దీస్ పీపుల్ అండ్ మేక్ ది ఫిలిం ఫర్ మీ అని అనుకో. దట్స్ ఇట్. అండ్ హీ ఈజ్ అ పార్ట్నర్ ఆల్సో ఇన్ దిస్ ఫిలిం. యాంకర్ రౌండ్ అంటే తెలుగులో లంగర్ అంటారు కదా, సో లంగర్ రౌండ్. యాంకర్ అంటే నేను కూడా ఇవాళ యాంకరే కాబట్టి నాకు తగ్గట్లుగా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. సో మీ టీంలో ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఎంతవరకు తెలుసు అనే ఒక చిన్న ఎలిమెంట్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ చందు గారు, చేయి గారి ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ డేట్ ఏంటి? సెప్టెంబర్ 2nd, 2009. వావ్, వరుస పెట్టి అన్నీ చెప్పేస్తా.
వావ్ ఓకే ఈ ప్రశ్న లీక్ లే ఉంది తన గూగుల్ సరే సరే ఇప్పుడు నేను నాగార్జున గారికి ఈ వరుస పెట్టి చెప్పేయమంటారా టక్క 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 మరి కోపం రాదా లీక్ అంట లీక్ అది ఎంత తప్ప అండి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ని కాపీ కొట్టి పాస్ అయ్యంటే ఎంత బాధ వేస్తుంది. అల్లు అరవింద్ సార్ నాగ చైతన్య గారి బర్త్డే డేట్ గుర్తుందా? తెలియదు అనుకుని అడుగుతున్నావు కదా, తెలుసు 23rd November. ఏయ్ కమ్ ఆన్. గ్రేట్ సార్ గ్రేట్. నాగ చైతన్య గారు గీతా ఆర్ట్స్ అక్కినేని ఫ్యామిలీతో ఎవరితో ఫస్ట్ మూవీ చేశారు అండ్ ఆ మూవీ పేరేంటి? తాతగారితో చేశారు ఫస్ట్ మూవీ ఫ్యామిలీలో, మెకానికల్. కరెక్ట్. సాయి పల్లవి గారు నాగ చైతన్య గారిది తండేల్ ఎన్నో మూవీ? దేవుడా ఆయన ఇచ్చిన ఆన్సర్ లో ఉంది చెప్పండి. 25th నా బర్త్డే చెప్పారు కదా. 23rd ఇంకెందుకు 23rd. సో ఫైనల్ గా ఒక్క డైలాగ్ తో ఈ మూవీకి ఆడియన్స్ అందరినీ పిలవాలంటే ఆ డైలాగ్ ఎలా చెప్తారు? ఒక్కసారి ఒక్క డైలాగ్. ఈ పాలి ఆట గురు తప్పేదే లేదేస్, February 7th రాజులమ్మ జాతరే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.